కాంపౌండ్ నుంచి మళ్లీ సందడి మొదలైంది. మోస్ట్ అవైటెడ్ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ లాక్ అవ్వకపోయినా ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి క్రేజీ విషయాలు రివీల్ చేశారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్తో ఓ క్లాస్ లవ్ స్టోరీ చేయాలనుకున్నారట హరీష్. కథ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత కోవిడ్ కారణంగా బ్రేక్ రావడం, అభిమానుల నుంచి మరో మాస్ మూవీ కావాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపించడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశామన్నారు. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ అనుకున్నాను. ఎందుకంటే గబ్బర్ సింగ్లో బాగా మాసిగా చూపించారు. నాకు ఆయన ఒక జల్సా ఖుషీ లాగా చూపించాలని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ అంటూ జరుగుతున్న వార్తల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. ఓ రీమేక్ కథతో సినిమా చేయాలని ఆలోచన చేసినా ఆ పాయింట్ అంతగా ఎగ్జిట్ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేసి పవన్ ఇమేజ్కు తగ్గ కొత్త కథతో ఈ సినిమాను పట్టాలెక్కించామన్నారు. ఒక రీమేక్ అనుకున్నాము, అది పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు ఎవరము. ఆ తర్వాత అది పక్కన పెట్టేశాము. సినిమా ఆలస్యం అవ్వడం వెనుక కారణం కూడా రివీల్ చేశారు హరీష్. డిలేకు పవన్ ఏమాత్రం కారణం కాదని, ఆయన వల్లే సినిమాను రికార్డ్ టైంలో పూర్తి చేయగలిగామన్నారు.